ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పర్లేదులేరా, పెట్టు. అత్తయ్య ఇప్పుడు వద్దు. అరే పిచ్చి పిల్ల, నా దగ్గర సిగ్గుపడతావెందుకు? అయ్యో, అసలు విషయం మర్చిపోయాను. మీకు గది రెడీ చేస్తాను. మీ ఇద్దరికీ శోభనం ఏర్పాట్లు చేస్తాను. ఉం? అమ్మా అది అంటే రేయ్, ఇప్పటికే చాలా ఆలస్యమైందిరా. మీరింకేం మాట్లాడకండి. నేను వెళ్ళి గది రెడీ చేస్తాను. నువ్విలోపు పూలు పెట్టు. ఉం? అరే, అసలు విషయమే మర్చిపోయాను. మీ నాన్న ఏదో కండిషన్ పెట్టారు కదమ్మా. 3 నెలల్లో వీడు నిరూపించుకోవాలని, ఆ తర్వాతే శోభనం అని. అయ్యో నామతి మండ, అదెలా మర్చిపోయాను? పర్లేదులే, కండిషన్ పెడితే పెట్టారులే. ఈ విషయం అమెరికాలో ఉన్న ఆయనకెలా తెలుస్తుందిలే. ఆద్యకి తన తండ్రి మాట మీద గౌరవం ఉన్నా భర్త కంటే ఏదీ ఎక్కువ కాదు కదా. గుట్టు చప్పుడు కాకుండా మీరు ఒక్కటయ్యే ఏర్పాటు నేను చేస్తాను. ఏమంటారు? లేదత్తయ్య, మీరు మమ్మల్ని అర్థం చేసుకున్నారు. నాకు అది చాలు. కానీ మా నాన్న పెట్టిన కండిషన్లో శ్రీను గెలిచి తీరాలి. అప్పుడే మేమిద్దరం ఒకటవుతాము. 3 నెలలు ఇంకా కాలేదు కాబట్టి మాకింకా టైం ఉంది. ఆ టైం పొడిగిస్తూనే ఉంటానే. అంతే అంటారా? ఏరా, నీ భార్య చెప్పింది విన్నావుగా. నువ్వు చిట్టీల వ్యాపారం బాగా చెయ్యాలి. మరి మీ మావయ్య మనసులో చోటు సంపాదించుకోవడం అంత సులభం కాదు. కానీ నువ్వు సాధించాలి. అలాగే అమ్మా, ఇంకా బాగా కష్టపడతాను. మంచి పేరు తెచ్చుకుంటాను. ఆ మాట అన్నావు చాలు. ఇప్పుడు ఈ పూలు మాత్రం ఏం చేసుకుంటారు? ఇలా ఇవ్వు, దేవుడికి వేస్తాను. అత్తయ్య, ఫస్ట్ నైట్ నాకు ఓకే కాదు. ఈ పూలు నాకు ఓకే అత్తయ్య. శ్రీను సంతోషం కోసం ఈ పువ్వులు నేను పెట్టుకుంటాను. ఇప్పుడు నాకు ఇంకా నచ్చావు తల్లి. నువ్వు పూలు పెట్టినానా? పెట్టు. పెట్టరా, పెట్టు. నువ్వు పూలు పెట్టు, నేను చిచ్చు పెడతా. నువ్వు పెట్టే పూలు పూట తర్వాత వాడిపోతాయి. కానీ ఈసారి నేను వేసే ప్లాన్కి దాని బతుకే వాడిపోవాలి. దాని మొహంలో నవ్వు కూడా వికసించదు.